ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశానికి స్వాగతం. సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుంది. అలాగే దాని తర్వాత మరి ఎక్లీషియా సమయంలో ఎక్లీషియా సభ్యుల కోసం ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. సో సువార్త సమయము బేసిక్గా సువార్తలోని అంశాలను పరిశీలించడానికి మరి ప్రభు మనకిచ్చిన సమయంగా తీసుకొని మనము వాక్య ధ్యానము చేస్తామన్నమాట. జాగ్రత్త గమనించాలి అందరూ. విశ్రాంతి దినము ఈరోజు. విశ్రాంతి దినము ఫాలో అవటము అనేది దేవుని వాక్యానుసారంగా ప్రాముఖ్యమైన విషయం. దేవుని విశ్రాంతి దినము ఫాలో అవటం ఎందుకు ఎంత ప్రాముఖ్యమైన విషయము? ఎందుకంటే అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజ్యముగా ఏర్పడినప్పుడు వారికి ప్రభు విశ్రాంతి దినమును ఇచ్చాడు. విశ్రాంతి దినము రాజ్యాంగము. దేవుడు ఒక రాజ్యాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు వారికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. అందులో భాగంగా విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఇది ఇండివిజువల్కి అంతకుముందు ఎవరికి ఇవ్వలేదు. అందరికి అర్థమవుతుందా? ఒక రాజ్యము క్రియేట్ చేసినప్పుడు, అది దేవుని రాజ్యము ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు ప్రభువారు ఒక రాజ్యాంగం ఇచ్చి ఆ రాజ్యాంగంలో ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పొందుపరిచాడు. ఓ రాజ్యమా, ఓ రాజ్య పౌరులారా, మీరందరూ విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలి. ఇది నేను ఇప్పుడే ప్రత్యేకంగా ఇచ్చుచున్న నియమం కాదు, ఆజ్ఞ కాదు. అందుకే ఈ ప్రత్యేకమైన ఆజ్ఞకి ప్రత్యేకమైన విలువ ఉంది, ప్రత్యేకమైన విషయం ఉన్నది. ఏంటది? విశ్రాంతి దినమును జ్ఞాపకము చేసుకొని దాన్ని పరిశుద్ధముగా ఆచరింపవలెను. జ్ఞాపకం చేసుకునేది ఏంటండి? ఎప్పుడైనా సరే ఆల్రెడీ మనకు తెలిసిన విషయం అయితేనే మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది మనకు ఆల్రెడీ తెలియలేదనుకోండి, జ్ఞాపకం ఎలా చేసుకుంటాం? మనం జ్ఞాపకం చేసుకోమని ప్రభువారు అంటున్నారంటే ఏంటి? అది నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నువ్వు మర్చిపోయావేమో చూసుకో. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఆచరించమని అడుగుతున్నాడు. సో ఇశ్రాయేలు రాజ్యాంగంలో ఇవ్వబడిన ఆజ్ఞ విశ్రాంతి దినము. ఈనాడు యేసు ప్రభువారు కూడా మనందరికీ తెలియపరుస్తున్న శుభవార్త కూడా దేవుని రాజ్య సువార్తే. ఆ రాజ్యమే ఇశ్రాయేలీలకు ఇచ్చాడు, వారు పోగొట్టుకున్నారు. మరలా యేసు ప్రభువారు అదే రాజ్యమును తీసుకొచ్చాడు, అదే చట్టాన్ని పాటించమని ప్రజలకు చెప్తున్నాడు. సో అందులో ఉన్న విశ్రాంతి దినాన్ని అందరూ పాటించాలి. మీరు పౌరులైతే పాటిస్తారు, పౌరులు కాకపోతే పాటించరు. రకరకాలుగా ఈ విశ్రాంతి దినాన్ని అవాయిడ్ చేయడానికి మతస్థులు ఏవేమి కుంటి సాకులు చెప్తారో వాటన్నిటినీ పరిశీలించాము ఆల్రెడీ మనం. నేను కూడా వివరించాను. ఈ రోజున ఇంకొక కుంటి సాకుని మనం పరిశీలిద్దాం. వాళ్ళు ఏమంటారంటే, ఏదో లాజిక్ చెప్పి విశ్రాంతి దినము వారానికి ఒకరోజు వచ్చుద్ది అంటున్నారు. అంటే ఒకరోజు సోమవారం వచ్చుద్దంట, ఒకరోజు మంగళవారం వచ్చుద్దంట, ఒకరోజు బుధవారం వచ్చుద్దంట, వారం మారుతూ ఉంటుందంట విశ్రాంతి దినము. మ్యాథమెటిక్స్ తెలిస్తే అలా మాట్లాడరు. వారానికి 7 రోజులు అయినప్పుడు 7వ రోజు విశ్రాంతి దినమైనప్పుడు అది ఎల్లప్పుడూ ఒకే రోజున వస్తుంది. ఇది విద్యకు సంబంధించిన విషయము. అందరికి అర్థమవుతుందా? ఒకవేళ వారంలో 6 రోజులే ఉంటే
7వ రోజు విశ్రాంతి దినం అయితే అప్పుడు వారానికి ఒక రోజు వస్తుంది. ఇది మ్యాథ్స్కి సంబంధించిన విషయం, గమనించుకోవాలి అందరూ. ఏంటి, వారంలో ఒక రోజు వస్తుంది, ఇంకొక వారంలో ఇంకొక రోజు వస్తుంది, ఇంకొక వారంలో ఇంకొక రోజు వస్తుంది. అలా రావాలి అంటే వారానికి 7 రోజులు ఉండకూడదు. వారానికి 5 రోజులున్నా, వారానికి 6 రోజులున్నా, వారానికి 8 రోజులున్నా కూడా వారానికి ఒక రోజున విశ్రాంతి దినం వస్తుంది. కానీ వారంలో 7 రోజులుంటే 7వ రోజు ఒకే రోజున వస్తుంది. ఇంత విద్య అందరికీ అవసరం. ఎందుకంటే ఇలా కూడా చెప్పి మోసం చేస్తున్నారని నేను వింటున్నాను. చాలామందిని మోసం చేస్తున్నారంట. అందరూ గమనించాలి, జీవాధిపతి అయిన దేవుడు మనందరికీ విశ్రాంతి దినము ఇచ్చాడు. ఆ విశ్రాంతి దినము వారంలో 7వ రోజు అన్నాడు. వారమునికి 7 రోజులు ఉంటాయి అన్నాడు. ఆ 7వ రోజు ఏంటా అని ఈ లోకానుసారంగా పరిశీలిస్తే తెలుగులో శనివారం అనొచ్చు, ఇంగ్లీష్లో సాటర్డే అనొచ్చు. ఆ రోజుకి వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి మనం ఆ పేరుతో పిలుస్తున్నాం. నిజానికి సాటర్డే అని కానీ శనివారం అని కానీ పిలవనవసరం లేదు. మనమేం పిలవాలి, ఇది వారంలో 7వ రోజు. వారంలో మొదటి రోజు ఆదివారము వచ్చింది, చివరి రోజు శనివారం వచ్చింది. ఇది మనం చెప్పట్లేదు, ఆ క్యాలెండర్ క్రియేట్ చేసినోడు, ఆ వారం పేర్లు పెట్టినోడు చెబుతున్నాడు. ఇప్పుడు రోమా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళని అడగచ్చు, వారంలో మీ మొదటి రోజు ఏంటంటే వాడు ఆదివారం అంటాడు, చివరి రోజు ఏంటంటే శనివారం అంటాడు. సింపుల్ అది. వారంలో మొదటి రోజు ఆదివారము, చివరి రోజు శనివారము. మీ వారానికి ఎన్ని రోజులు ఉన్నాయంటే 7 రోజులు ఉన్నాయి అంటాడు. సో ఇది విద్యకు సంబంధించిన విషయము, మోసపోవద్దు. వారములో ఒకే రోజున విశ్రాంతి దినము వస్తుంది. ఎప్పుడు, వారానికి 7 రోజులు ఉన్నప్పుడు. మీకు వారానికి 8 రోజులు ఉంటే ఒక రోజున రాదు, వారానికి 6 రోజులున్నా ఒక రోజున రాదు. సో అందరికీ స్పష్టంగా నేను చెప్తున్నాను, విశ్రాంతి దినము గత 2000 సంవత్సరాలకి పైనుండే వారానికి 7 రోజులుగానే ఉన్నది. ఆ రోజును ప్రభువారు యూదులకు ఇచ్చాడు, వాళ్ళు అది తప్పిపోలేదు. చాలామంది అడిగే ప్రశ్న ఇంకోటి ఏంటి, ఈరోజే విశ్రాంతి దినం అని మీకు ఎలా తెలిసింది అంటారు. చాలా సింపుల్గా దాని ఆన్సర్ చెప్పొచ్చు మనం. మన్నా ఇశ్రాయేలీల కోసం అరణ్యంలో కురిసింది, 6 రోజులు కురిసింది, 7వ రోజున కురవడం మానేసింది. 6వ రోజున 7వ రోజుకు సంబంధించింది కూడా కురిసింది. ఆకాశం నుండి మన్నా కురిసింది. ఇశ్రాయేలీలు వెళ్ళి దాన్ని గంపలలో ఎత్తుకొచ్చుకున్నారు. ఆ విధంగా అరణ్యంలో ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి 7వ రోజు అంటే ఏంటో క్లియర్గా తెలిసిపోయింది. ఏదో ఒకరోజు ఒక సంవత్సరం కాదు వాళ్ళు విశ్రాంతి దినాన్ని చూసింది, విశ్రాంతి దినాన్ని స్పష్టంగా తెలుసుకున్నది. 40 సంవత్సరాలు వాళ్ళు ఆ మన్నా తిన్నారు. ఆ 7వ రోజున అది మన్నా కురవలేదు. అందరికి అర్థమైంది ఇప్పుడు. సో కాబట్టి విశ్రాంతి దినము ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది రాజ్యం యొక్క చట్టంలో ఉన్నది. ఎవరైతే ఈ రోజున విశ్రాంతి దినం ఫాలో అవ్వట్లేదో వాళ్ళు క్రీస్తు సంబంధి కాదు. మనలో ఉన్న ప్రతివారు పలికే ప్రతి మాట, చేసే ప్రతి పని దేవుని ఎదుట తీర్పులో లెక్క చెప్పవలసి ఉన్నది అని దేవుని వాక్యం చెప్తున్నది. మనము చెప్పే ప్రతి మాట అది మంచిదైనా చెడ్డదైనా, మనం చేసే ప్రతి పని అది చెడ్డదైనా మంచిదైనా దానికి ప్రతిఫలము ఖచ్చితంగా వస్తుంది అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నది. సో విశ్రాంతి దినము ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. విశ్రాంతి దినాన్ని అన్ని రోజులు విశ్రాంతి దినం అంటారు కొంతమంది. అన్ని రోజులు విశ్రాంతి దినం కాదండి. అయితే ప్రభువారు ఇలా చెప్పడు, ఏమని 7వ రోజే నా విశ్రాంతి దినం అని చెప్పడు ఆయన.
నాకు సోమవారం విశ్రాంతి దినమే, మంగళవారం విశ్రాంతి దినమే, బుధవారం విశ్రాంతి దినమే, అలా అయితే ప్రభు చెప్పేవాడు కదా. 7వ రోజే అని క్లియర్గా ఎందుకు చెప్తాడు? విశ్రాంతి దినాన్ని అతిక్రమించి ఎన్నిసార్లు శిక్ష పొందుకున్నారో మీరే చూడండి దేవుని వాక్యంలో. అందరికి అర్థమవుతుందా? ఈ బైబిల్ ఇశ్రాయేలీల చరిత్ర, ఇశ్రాయేలీలకి వాళ్ళ దేవుడు ఏమేమి చేశాడు, ఎలా ఆశీర్వదించాడు, ఎలా శిక్ష వేశాడు, ఎలా మాట్లాడాడు అని తెలిపే పుస్తకమే ఈ బైబిల్. దిస్ బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద ఇజ్రాయెలైట్ పీపుల్. ఈ రోజున మెసేజ్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ రోజున మెసేజ్ టైటిల్ ఏం పెట్టచ్చు అంటే, ఇశ్రాయేలీలు నా ప్రజలు, లేకపోతే నా కుమారులు. ఇశ్రాయేలు నా కుమారుడా, అదే ఈరోజు టైటిల్ అనుకోండి. ఇశ్రాయేలు నా కుమారుడా. మనందరము ఇశ్రాయేలు కావాలి అని ప్రభువారు చెప్తున్నాడు. ఎలా? అబ్రహాము సంతానమైనంత మాత్రాన ఇశ్రాయేలు కాదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇశ్రాయేలు అవ్వాలి. ఇశ్రాయేలు అయిన ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. ఇదే యేసు ప్రభువారి యొక్క మెసేజ్. మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి, దేవుని రాజ్యంలో ఉన్న చట్టాన్ని ఫాలో అవ్వండి. మీరు ఏం తిందుమా ఏం త్రాగుదుమా అన్న ఆలోచన అవసరం లేదు మీకు. ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఇదే యేసు ప్రభువారి యొక్క మెసేజ్. ఈ రోజున మనం అందరం గమనిద్దాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం శుభవార్త చెప్పారో, ఎలాంటి శుభవార్త చెప్పారో మనం అందరం ఈ రోజున గమనిద్దాం. నీవు నేను ఇశ్రాయేలు కావాలి. ఇశ్రాయేల్ అనే పేరు ఎవరిది చెప్పండి? ఒక వ్యక్తికి పెట్టాడు దేవుడు. ఎవరికి పెట్టాడు? జక్రయ్య కాదు, యాకోబుకి. ఆ రోజు యాకోబు తన మామ ఇంటి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఒక దూతతో పెనుగులాడతాడు నైట్. ఆ మనిషి రూపంలో ఉన్న ఆ దూత యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టింది. నువ్వు ఇక యాకోబు అని పిలువబడవు, నీ పేరు ఇశ్రాయేలు. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మనందరం కూడా అదే పేరు పెడుతున్నాడు దేవుడు. యేసు ప్రభువారి పేరు కూడా ఇశ్రాయేలే. దేవుని రాజ్య పౌరులందరూ ఇశ్రాయేలే కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కదా మనందరము. ఇండియాలో లేకపోతే భారత్లో ఉన్నాం అనుకుందాం, తెలుగులో చూద్దాం. నేను భారతీయుడిని, నువ్వు భారతీయురాలువి, నువ్వు భారతీయుడివి. అందరూ భారతీయులేగా? నేను ఒక్కడనే భారతీయుడినా? మీరందరూ భారతీయులేగా? ఇంగ్లీష్లో మీరు ఇండియన్సే, నేను ఇండియన్. సో మనం బయటకు వెళ్తే ఏం చెప్పాలి? ఐఎమ్ ఎన్ ఇండియన్. నువ్వు కూడా ఇండియన్ అని చెప్తావు, నువ్వు కూడా ఇండియన్ అని చెప్తావు. అట్లానే ఇస్రాయేల్ అంటే ఇట్స్ అ కంట్రీ నేమ్, సిటిజన్షిప్ నేమ్ అన్నమాట. అందరికి అర్థమైంది? ఇప్పుడు అర్థం చేసుకోండి. నీవు ఇస్రాయేలు, నేను ఇస్రాయేలు. ఎట్లా? జస్ట్ లైక్ ఇండియన్. యు ఆర్ ఇండియన్, యు ఆర్ ఆల్సో ఇస్రాయేల్, యు ఆర్ ఆల్సో ఇస్రాయేల్, యు ఆర్ ఆల్సో ఇస్రాయేల్. జస్ట్ లైక్ యు ఆర్ ఆల్సో ఇండియన్, యు ఆర్ ఆల్సో ఇండియన్, ఐఎమ్ ఆల్సో ఇండియన్. అర్థమైంది? ఇప్పుడు ఇస్రాయేలు అంటే నీవు దేవుని రాజ్య పౌరుడివి. దేవుని రాజ్యంలో పౌరసత్వం పొందిన వ్యక్తివి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మెసేజ్ ఒకటేనండి. నీవు దేవుని రాజ్య పౌరుడు కావాలి. పౌరుడి పేరు ఏంటి? ఇశ్రాయేల్. రాజ్యం పేరేంటి? ఇశ్రాయేల్. బైబిల్లో మతం లేదు, కులం లేదు. బైబిల్లో ఏ డినామినేషన్ లేదు, ఏ చర్చి లేదు. బైబిల్లో కేవలము ఏమున్నది? రాజ్యం ఉన్నది. ఒక చిన్న పల్లవి. మతమే లేదు భక్తుడా, మన బైబిల్ వాక్యములో నా కులమే లేదు భక్తుడా. మతమే లేదు మనకు, కులమే లేదు మనకు, మతమే లేదు మనకు, కులమే లేదు మనకు, రాజ్యమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ఆయన పంపిన మెస్సయ్య ఉన్నాడు.
రాజ్యమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ఆయన పంపిన మెస్సయ్య ఉన్నాడు. ఆయన ఎవరిని పంపాడు? కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, మెస్సయ్య యేసు ప్రభువారు మనకి ఒక రాజ్యం ఇచ్చాడు. ఈ బైబిల్ని చక్కగా చదవండి. ఈ బైబిల్లో చెప్పిందంతా అదే. ఓ మనుషులారా, మీరు దేవుని బిడ్డలు, అంటే ఇశ్రాయేలు, దేవుని యొక్క సొంత కుమారులు, అలానే నిర్మించాడు ప్రభువు. సో ఈ విధంగా ఆలోచించకుండా చాలామంది డీవియేట్ అయిపోతున్నారు. అందరూ అర్థమవుతుందా? నెక్స్ట్కి వెళ్దాం. సో యేసు ప్రభు వారి ద్వారా చెప్పబడిన శుభవార్త యొక్క ఫలితాన్ని లేకపోతే వివరాన్ని మనందరం గమనించుకోవాలి. ఈ రోజున గాడ్స్ ప్రామిస్ బిగిన్స్ విత్ ఎ నేషన్. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి ఒక కంట్రీగా, ఒక రాజ్యంగా క్రియేట్ చేశాడు. అలా క్రియేట్ చేస్తానని చెప్పాడు అబ్రహాముతో. ఆదికాండము 12వ అధ్యాయము చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. దేవుని ప్రామిసు ఒక మతము కాదు, ఒక క్రిస్టియానిటీ కాదు, ఒక కులము కాదు, ఒక డినామినేషను కాదు, ఇంకేదో కాదు. ఏంటి మరి దేవుని యొక్క ప్రామిసు? అది ఒక రాజ్యము లేదా ఒక కంట్రీ. దేవుడు మనందరినీ ఒక కంట్రీగా చేద్దాం అనుకున్నాడు. ఈరోజు మనం విశ్రాంతి దినం ఎందుకు ఫాలో అవ్వాలి? కంట్రీ యొక్క లా కాబట్టి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా, ఇక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి, అక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్ అని రాయబడింది. ఒక గొప్ప దేశముగా చేస్తాను. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ ప్రామిస్. వ్యక్తిగతమైన ఆశీర్వాదం కాదు ఇది. అందరికీ అర్థమవుతుందా? వ్యక్తిగతమైన ఆశీర్వాదం కాదు, ఇది రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదం. నేను మిమ్మల్ని ఒక రాజ్యముగా చేస్తాను. ఎవరికి ఇచ్చాడు ప్రామిస్? అబ్రహాంకి ఇచ్చాడు. మరి అబ్రహాం దాకా ఏమైంది? అబ్రహాం వరకు దేవుడు వెయిట్ చేశాడు. అబ్రహాం వరకు దేవుడు తన ప్రామిస్ని ఇవ్వలేదు. వేరే నిబంధనలు చేశాడు, కానీ ఈ రాజ్య నిబంధన మాత్రం అబ్రహాంతోనే చేశాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్తకి ఇప్పుడు మనం పరిశీలించుతున్న వాటికి డైరెక్ట్ లింక్ ఉందండి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇంగ్లీష్లో ఏం రాబడి చదువుతా. యూ షాల్ బీ టు మీ ఎ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అండ్ ఎ హోలీ నేషన్. మీరు నా నిబంధన, నా ఆజ్ఞలు గై కొనిన ఎడల, ఈరోజు నేను అదే అడుగుతున్నా. ఎక్లీషియా సభ్యులారా, మీకు ప్రత్యేకంగా నా మనవి, మీరు దేవుని యొక్క ఆజ్ఞలు శ్రద్ధగా పాటిస్తే మీ ఆత్మ సంబంధమైన జీవితము, భౌతికమైన జీవితము, కుటుంబ జీవితము అన్నీ బాగుంటాయి. ఇది సర్వశక్తుడైన దేవుని యొక్క వాగ్దానం. మీరు మనసు లేకుండా, మీరు ఇష్టం లేకుండా ఏదో పాస్టర్ గారి కోసం ఫాలో అయ్యారనుకోండి, మరి దేవుడికి తెలిసిపోద్దుగా. ఎవరి కోసం మీరు ఫాలో అవుతున్నారో దేవుడు చూస్తాడుగా. హలో, అందరినీ నేను అడుగుతున్నాను. చూడండి, ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా దేవుని రాజ్య పౌరులమే కాబట్టి మనకు కూడా వర్తిస్తుంది. ఎలా? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే ఏంటి చెప్పండి? నా ఇశ్రాయేలు అవుతారు, నా సొంత స్వాస్థ్యం అవుతారు, నా ఆశీర్వాదం అవుతారు. మీరు అందరికీ కనబడతారు క్లియర్గా. అంటే ఆశీర్వాదించబడి. నేను అందరికీ మరలా చెప్తున్నాను,
దేవుని యొక్క ఆజ్ఞలు కానీ దేవుని యొక్క నిబంధన కానీ మనందరం శ్రద్ధగా పాటించాలి. శ్రద్ధగా అంటే చెప్పండి, శ్రద్ధను ఏమంటారు ఇంగ్లీష్లో? శ్రద్ధ అంటే నిజాయితీగా. వెరీ గుడ్, ఇంకా క్లోజ్. దాన్ని తెలుగులో చెప్పారు, మీరు ఇంగ్లీష్లో అడుగుతున్నా. అది పర్యాయ పదం. సిన్సియర్లీ. మర్చిపోయారా మీరు? ఇది చాలా సిన్సియర్గా పనిచేయటం, ఏమాత్రం కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా చాలా సిన్సియర్గా. ఇంగ్లీష్ వర్డ్ ఇది అందరికీ తెలిసినే. సిన్సియర్గా ఉండరా అంటారు, సింపుల్గా. శ్రద్ధగా పనిచేయరా అంటారు. అవునా కదా? మీరు నేను దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆజ్ఞలు కనుక మనస్ఫూర్తిగా సిన్సియర్గా చేయడం అంటే మనస్ఫూర్తిగా కూడా. మీరు సిన్సియర్గా చేశారనుకోండి, హృదయపూర్వకంగా చేసినట్టు అది. అలా చేస్తే ప్రభువారు ఏమంటున్నారు? నేను మిమ్ములను తప్పకుండా ఆశీర్వదిస్తాను, నా సొంత బిడ్డలు అవుతారు, నా సొంత బిడ్డలు అవుతారు. సో కాబట్టి గాడ్స్ ప్లాన్ ఈజ్ నాట్ టు క్రియేట్ క్రిస్టియానిటీ బట్ టు ఫార్మ్ ఎ కింగ్డమ్ కాల్డ్ ఇజ్రాయెల్. దేవుని యొక్క ప్లాన్ ఏంటి? మనందరిని ఒక రాజ్యం చేయడానికే. యేసు ప్రభువారి యొక్క సువార్త ఏంటి ఇప్పుడు చెప్పండి? దేని గురించి చెప్పాడు ప్రభు? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అంటే ఇశ్రాయేల్ కంట్రీయే. రాజ్యం గురించే ప్రభువారు చెప్పారు. ఊరు గ్రామం తిరిగి రాజ్యమే రాజ్యమే అని చెప్పాడు. మనందరము ఇండివిజువల్గా ఉండటానికి కాదు. ఈ సందర్భంలో ఇంకొక పాయింట్ చెప్తాను. ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఎందుకని అంటే ధనవంతులు అవ్వకూడదా మనం? చాలామందికి దేవుని వాక్యం యొక్క వర్షనే తెలియదు, ఎలా ఆలోచించాలో తెలియదు. ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదన్నాడు. అది ఎలా? అసలు ధనవంతులు అవ్వకూడదు అంటున్నాడు ఏంటి మనల్ని? అర్థం కావాలి. ఎలా? ఎవరైనా చెప్తారా? రాజ్యంలో ఎవరికి ఓన్గా ఆస్తి ఉండదు. నేను దేవుని రాజ్యంలో ఉంటే నా ఆస్తి అంతా దేవునిదే, దేవుని ఆస్తి అంతా నాదే. కామన్వెల్త్ ఉంటుంది దేవుని రాజ్యంలో. కామన్వెల్త్ క్రీడలు విన్నారు కదా? కామన్వెల్త్ అంటే ఏంటి? ద వెల్త్ విచ్ ఈస్ కామన్ టు ఎవ్రీ వన్. రాజుగారి ఆస్తి అందరికీ, అందరి ఆస్తి రాజుగారిది. అది కింగ్డమ్ అంటే. కింగ్డమ్ అంటే ఒక అర్థం కూడా మనం ఈరోజు తెలుసుకోవచ్చు. అలాంటి రాజ్యాన్ని క్రియేట్ చేస్తున్నాడు ప్రభువారు. అందరికి అర్థమవుతుందా? సో అందుకే దేవుని రాజ్యంలో ధనవంతులు ఉండరు. దేవుని రాజ్యంలో ఒక్కడే ధనవంతుడు, ఆయనే రాజుగారు. ఆయన ఎవరికి ఇస్తే అది వాళ్ళకి వెళ్ళిపోద్ది, మరి ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు కూడా. సో అందుకే ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. యేసు ప్రభువారు ప్రకటించిన మెసేజ్ ఏంటి? ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన ఊరు గ్రామం తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. అర్థం కాని వాళ్ళకేమో రకరకాల ఉపమానాలు చెప్పాడు. అయ్యా దేవుని రాజ్యం అంటే ఏంటయ్యా అని అడిగితే అది పొలంలో దాచబడిన బంగారం లాంటిదని చెప్పాడు. ఒకడు ఆ పొలాన్ని కనుగొని తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటే ఎలా ఉంటుందో అదే దేవుని రాజ్యం అంటున్నాడు. అంటే ఈ రోజున ఎవరికైతే దేవుని రాజ్యం అర్థమవుతుందో, దేవుని రాజ్యంలోకి చేరుతున్నాడో వాడు అలాంటి బంగారం లాంటి పొలం కొన్నట్టు అనమాట. అంత ఆస్తి వెనకేసుకుంటున్నట్టు. అందరికి అర్థమవుతుందా? సో అందుకే ప్రభువారు ఏమన్నారు? మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి. ఫస్ట్ స్టేట్మెంటే యేసు ప్రభువారు ఏదో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు అన్నది. అప్పుడంటే పైన బాప్తిస్మిచ్చి యోహాను పట్టబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, మరియు సాతాను యేసు ప్రభువారిని శోధించి వదిలేసింది. ఇక అప్పటి నుండి అని, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఆ కంట్రీ గురించి చెప్తున్నాడు, ఆ దేశ పౌరులు అవ్వాలని చెప్తున్నాడు. మనందరము యూ అండ్ ఐ నీడ్ టు బికమ్ ఇస్రాయేల్ పీపుల్.
అందరికి అర్థమైందా ఇప్పుడు? సో ఇది ఇన్విటేషన్, ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఇప్పుడు హిందువులు, ముస్లిమ్స్, మరి జైనులు, మరి ఇంకా బౌద్ధులు, చాలామంది మతస్థులు ఉన్నారు. ఇక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఊరికి వెళ్ళేసి మీరు మా రాజ్యం చేరండి, లేకపోతే మా మతంలో చేరండి చెప్పకూడదు. అట్లా ఇట్స్ జస్ట్ అన్ ఇన్విటేషన్, ఇట్స్ అడ్వర్టైజ్మెంట్, ప్రకటన ఇవ్వాలి అంతే. ఎవరిని బలవంతం చేయకూడదు, అంతే, సింపుల్. ఇన్వైట్ చేయాలి అంతవరకే. ఇన్వైట్ చేస్తే రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే ఆ యొక్క పౌరసత్వం వస్తుంది. అంటే నీవు నేను ఇస్రాయేల్ అవుతాము. ఇందాక చెప్పాను నేను, ఇస్రాయేల్ అంటే ఏంటి? ఇండియన్ అనే సౌండింగ్ అనమాట. సో నువ్వు నేను ఒక ఇస్రాయేల్ అవుతామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా ఈ డోర్ ఓపెన్ చేశాడు. అందుకే యేసు ప్రభువారు ఏమన్నాడు చెప్పండి, నాతో పడండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. మళ్ళీ ఏమన్నాడు? నేనే ద్వారమునై ఉన్నాను, నేనే పునరుద్ధానమునై ఉన్నాను, నేనే జీవాహారమునై ఉన్నాను. చూసారా? నేనే జీవ జలమునై ఉన్నాను. ఇన్ని చెప్పాడు ప్రభువారు. ఎందుకు? ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ త్రూ జీసస్ క్రైస్ట్. ఈ దేవుని రాజ్య పౌరసత్వము యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు అందుద్ది, వేరే మార్గం ద్వారా అందదు. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే మార్గము. యేసు ప్రభు వారే మార్గము. ఎక్కడికి? దేవుని రాజ్యానికి, లేకపోతే దేవుని సన్నిధికి. చాలామంది అంటారు యేసు ప్రభు వారే దేవుడు అంటారు. యేసు ప్రభు వారి దేవుడు అయితే యేసే మార్గము. ఎక్కడికి? ఆయన దగ్గరికి. ఆయనే ద్వారము, ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తాం మనం? యేసు ప్రభువారిని దేవుడిని చేయటం అనేది ఒక మీనింగ్లెస్ పని అనమాట. కేవలం అపవాది చాలామందిని మాయ చేయడానికి పెట్టిన ఒక ఏర్పాటు అనమాట. అది అర్థమవుతుందని చెప్తుంది. ఇప్పుడు ఒక వాక్య భాగం చూద్దాం. రోమా 11వ అధ్యాయము 17వ వచనం. బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెషోవా మసీహ్ సంఘము నిజమైన సంఘము, బైబిల్లో ఉన్న వాటిని తూచా తప్పకుండా ఫాలో అయ్యే సంఘము. ఆ లెక్కను చూసుకుంటే మిగతా సంఘాలను మీరు వెళ్ళి పరిశీలించుకోండి. మీరు బైబిల్లో ఉన్నవి చేస్తున్నారా, బైబిల్లో లేనివి చేస్తున్నారా? బైబిల్లో లేనివి చేస్తూ కూడా బైబిల్ని ధర్మశాస్త్రం అని, చట్టమని, రాజ్యాంగం అని ఎలా చెప్తారు? చెప్పలేరు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మతంలోకి వెళ్ళిపోయారు, మతంలో జీవిస్తూ ఉన్నారు. రోమా 11:17. ఎవరైనా అన్యజనుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడు ఏమవుతున్నాడో చూద్దాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకూడదు. ఈ అధ్యాయంలో ప్రభువారు ఏం చెప్తున్నాడంటే జెంటైల్స్ అంటే అన్యజనులు అంటే అన్యజనులు. అన్యజనులు అంటే వేరే దేశస్థులు, బయట దేశస్థులు. ఇస్రాయేల్ దేశంలో లేని వారిని అన్యజనులు అన్నారు. వారు ఇస్రాయేల్ అనే ఒలీవ మొక్కకి అంటుకట్టబడతారు. అంటే ఇస్రాయేల్ కంట్రీలోకి రావచ్చు అన్యజనులు. వచ్చి ఏం చేయాలి? ఈ దేశ చట్టాన్ని ఫాలో అవ్వాలి. ఆ విధంగా వాళ్ళు యేసుక్రీస్తు ద్వారా మెయిన్ కంట్రీలోకి, మెయిన్ రాజ్యంలోకి రావచ్చు. అది దేవుడు ఏర్పాటు చేసింది. మరి ఈ లెక్కన వాళ్ళు అబ్రహాం సంతానం కాదు కదా. ఈ అన్ని జనులు అబ్రహాం సంతానం కాకుండానే ఇశ్రాయేల్ అవుతున్నారేంటి? అందరికి అర్థమైందా? చాలామంది అబ్రహాం సంతానమే ఇశ్రాయేల్ అనుకుంటారు. కానీ ఎవరైతే అన్ని జనులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించారో వారందరూ కూడా ఇశ్రాయేల్ అవుతున్నారు. మరి ఇశ్రాయేల్ అంటే అబ్రహాం సంతానమే. దేవుడు అబ్రహాంకు ప్రామిస్ చేసిందే కదా. మరి ఆ విషయం ఎక్కడ రాయబడి ఉంది? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు
అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. ఫిజికల్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం ఆర్ నాట్ ఓన్లీ ఇస్రాయల్ పీపుల్. The people who believed in Jesus Christ are also becoming the sons and daughters of Abraham. అందరికి అర్థమైందా? ఇందులో ఏం చెప్తున్నాడు? మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు సంబంధులైతే, ఇట్స్ అ బిగ్ ఇఫ్ అంటారు, బిగ్ ఇఫ్ అన్నమాట, పెద్ద ఇఫ్ అది. మీరు గనక క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు చెప్పినట్లుగా వాగ్దానంలోకి వస్తే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానము, అంతే, దేవునికి వారసుడు. మరి అబ్రహాం సంతానం ఇశ్రాయేల్ అన్నాడు, మనం కూడా ఇశ్రాయేల్ అని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో బైబిల్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ 40 మంది రచయితలు రాశారు. మొత్తం రాయడానికి సమయము 1600 సంవత్సరాలు పట్టింది. ఈ రచయితలు రాసిన ఈ గ్రంథాలన్నీ, ఈ పుస్తకాలన్నీ ఒకే విజన్ని తెలుపుతున్నాయి. అదేంటంటే దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము. వారే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేల్ అనొచ్చు, లేకపోతే నిజమైన యూదులు కూడా అనొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేల్ కంట్రీ 12 గోత్రాలు ఉండేది. ఆ తర్వాత 3 గోత్రాలకే కుదించబడింది. మిగతా వాళ్ళందరూ అన్యజనులు అయిపోయారంట. అందుకని పేరు యోదయ అనే పేరు కూడా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇశ్రాయేల్ కంట్రీ అన్నా యోదయ కంట్రీ అన్నా రెండు ఒకటే. ఓకే, సినోనిమ్గా తీసుకోవచ్చు. అందరికి అర్థమవుతుందా? సో టు బీ సేవ్డ్ ఈజ్ టు జాయిన్ అబ్రహామ్స్ నేషన్. టు ఫాలో క్రైస్ట్ ఈజ్ టు బికమ్ ఇస్రాయేల్. మీరు ఇస్రాయేలీలు, నేను ఇస్రాయేలీలు. ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు సంబంధులు అయితే ఎంతమందికి అర్థమవుతుంది? మరి అలా యేసుప్రభువారు సువార్త చెప్పాడు. మరి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నిజమైన యూదుడు ఎవరు? ఓకే, నిజమైన యూదుడు ఎవరు? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. ఎందుకు నేను వీళ్ళందరిని అడుగుతున్నాను? రాజ్యంలో మీరు పౌరులు అవ్వాలి, నేను పౌరులు అవ్వాలి. పౌరులు అవ్వాలంటే ఆ పౌరుడికి పేరేంటి? అయితే ఇశ్రాయేలే లేకపోతే యూదుడు. మరి నిజమైన యూదుడు అంటే ఎవరు? అబ్రహాం సంతానం అయితే సరిపోద్దా? నో. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నిజమైన యూదుడు, లేకపోతే ఇశ్రాయేల్ అవుతున్నాడని ఈ రోజున చెప్తున్నాను నేను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. వెరీ ఇంపార్టెంట్ ఇది. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదియే కానీ అక్షరము వలన జరుగునది కాదు. ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ తెలుసా అది? ఇప్పుడు చాలామంది వీడు నా కొడుకు అంటారు, లేకపోతే నా కొడుకు లాంటాడు అంటారు. తనకు పుట్ల కానీ కొడుకు లాంటాడు, నా కొడుకేరా అంటారు. అర్థం ఏంటి? అర్థం ఏంటండి? ఎందుకు అట్లా అంటారు? తన యొక్క భావాలు, తన యొక్క జ్ఞానము, తన యొక్క జడ్జిమెంటు ఆ పిల్లవాడిలో కూడా ఉండటం చూసి వీడు అచ్చం నాకులాగా బిహేవ్ చేస్తున్నాడు, వీడు నా కొడుకు కుమారుడే. కుమారుడు అంటే ఏంటి? నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా. కుమారుడు అంటే తండ్రి ద్వారా ప్రారంభించబడినవాడు. అంటే తండ్రిలో ఉన్నాయన్నీ కుమారులోకి వస్తాయి. తండ్రి యొక్క బీజంలో నుంచి వచ్చినవాడు కుమారుడు. కుమారుడు ప్రారంభించబడ్డాడు, కాకపోతే రిఫ్లెక్షన్ ఆఫ్ ఫాదర్లో నుంచి వచ్చినవాడు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడటం, ఒక వ్యక్తి బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయటం, ఒక వ్యక్తి క్యారెక్టర్ కలిగినట్టు ఆ వ్యక్తి క్యారెక్టర్ నా కుమారుడు అంటాడు అనొచ్చు. ఇప్పుడు యూదుడంటే ఎవరు? అలానే చెప్తున్నాడు ప్రభువారు. బాహ్యంగా కనబడేవాడు యూదుడు కాదంట, లేకపోతే బాహ్యంగా సున్నతి జరిగితే అది యూదుడు కాదంట. అంతరంగమందు జరగాలంట, మనస్సులో జరగాలంట. అంటే ఏంటి? నిజమైన యూదుడు
నీతిమంతుడు. నిజమైన యూదుడు న్యాయవంతుడు. నిజమైన యూదుడు నీతి వైపు తిరుగుతాడు, సత్యం వైపు తిరుగుతాడు. అతను ఈ దేవుని యొక్క మార్గంలో ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు నిజమైన యూదుడు? 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాడండి నిజమైన యూదుడు. అది జరగాల్సిన సున్నతి. నిజమైన యూదుడు ఇతరులది ఆశించడు. ఇతరుల బంగారం, ఇతరుల వెండి, ఇతరుల డబ్బు, ఇతరుల వస్తువులు, ఇతరుల బైకులు, ఇతరుల వాహనాలు, ఇతరుల పొలము, స్థలము ఏమి ఆశించడు వాడు నిజమైన యూదుడు. ఇతరుల గొప్పదనాన్ని కూడా ఆశించడు వాడు నిజమైన యూదుడు. దానికోసం అబద్ధమాడడు వాడు నిజమైన యూదుడు. దానికోసం దొంగతనం చేయడు వాడు నిజమైన యూదుడు. వ్యభిచారం చేయడు నిజమైన యూదుడు. నరహత్య చేయడు నిజమైన యూదుడు. తల్లిదండ్రులను అవమానపరచుడు నిజమైన యూదుడు. సో ఇలాంటి పౌరుడుగా నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు ప్రభువారు. వినుచున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. క్రిస్టియానిటీ అపవాది యొక్క సృష్టి. అపవాది మోసంలో నుంచి బయటపడవలసిందిగా మనం చేస్తున్నాను. డైరెక్ట్గా క్రిస్టియన్లో కొంతమంది ఏం చెప్తారు తెలుసా? అందరూ చెప్పరు, కొంతమంది చెప్తారు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని చెప్తారు. ఎంత దారుణమైన విషయం అది. దేవుని ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడనేరదు. ఎవరు కొట్టేయలేరు. ధర్మశాస్త్రం కొట్టివేయట కంటే భూమి ఆకాశం నశించిపోవటమే సులభం అన్నాడు యేసు ప్రభువారు. కానీ మతస్థులు దీన్ని కొట్టేస్తారు. ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి, ఎంత మొండితనమో ఆలోచించండి. సో కాబట్టి నీవు నేను నిజమైన యూదుడు కావాలి. అది అంతరంగమందున్న సున్నతి జరగాలి అంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు సుంతి అంటే సున్నతి చేసుకుంటారు. మీకు ఎంతమందికి తెలుసు సున్నతి అంటే? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? సర్కమ్సెషన్. ఒక యూదుల బిడ్డ ఎవరైనా పుట్టారనుకోండి హాస్పిటల్లో, 8 రోజులకి సర్కమ్సెషన్ చేసేస్తారు. 8 రోజులకే. యేసుప్రభువారికి కూడా చేశారు. అలా చేయటం వల్ల ఏంటి గుర్తు చేస్తారు? ఇతను నిజమైన యూదుడు, ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు అని సూచన అంట. మరి మనం అన్యజనులం కదా, మనం కూడా సున్నతి చేసుకోవాలా అన్న ప్రశ్న వచ్చింది ఇక్కడ. యేసుక్రీస్తు ద్వారా మరి నేను కూడా యూదుడిని అవుతున్నాం కదా దేవుని రాజ్యంలో ప్రవేశించి. ఇప్పుడు నేను కూడా ఆ 8వ రోజున ఆ పిల్లవాడికి జరిగినట్టు మేము కూడా సున్నతి చేసుకోవాలా అని ప్రశ్న వస్తే అప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నాడు తెలుసా? వినండి జాగ్రత్తగా. నో, బాహ్యమునకు సున్నతి కాదు, అది కనబడే సున్నతి. అసలైన సున్నతి ఒకటి ఉంది, అది అంతరంగమై ఉన్న సున్నతి. అదేంటి? నీలో ఉన్న దుష్టత్వము కట్ చేయాలి. నువ్వు 10 ఆజ్ఞలు పాటించలేని పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటపడాలి, వాటిని పాటించాలి. అది నిజమైన కట్ అంట, అది నిజమైన సున్నతి అంట. సో మానవులందరికీ అర్థం కావట్లేదు ఇది. ఒకవైపు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, అబద్ధాలు ఆడతారు, ఇతరులని ఆశిస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, దేవుని బిడ్డలని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి. అర్థమవుతుందని నేను చెప్పేది మీ అందరికీ? దిస్ ఈజ్ రియల్ ఇన్ఫర్మేషన్. ఏంటది? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. నిజంగా యూదుడు అవ్వాలండి. నెక్స్ట్ ఇంకొక వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. అది నిజమైన సున్నతి ఎక్కడుందని చెప్తున్నాడు. ఎలాంటి సున్నతి ఇది? శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. చాలామందికి ఆరాధించటం అనేది తెలియదండి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చాలామందికి మ్యూజిక్ ద్వారా ఆరాధన చేయడం మాత్రమే వచ్చు. మ్యూజిక్ పెడితే చాలు, పాటలు పాడతారు. సత్యము కావాలి, ట్రూత్ తెలియాలి, నువ్వు నిజమైన యూదుడు అవ్వాలి, దేవుని యొక్క
ఆజ్ఞలు పాటించగలగాలి. అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్లనే జరుగును. అందరు నాతో పాటు చెప్పండి, ఎందరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో వారు తప్ప మిగతా వారు ఎవ్వరూ కూడా 10 ఆజ్ఞలను పాటించలేరు. కుదరని పని, ఇంపాసిబుల్. ఏదో ఒగ్గు పట్టుకొని ఒక అరగంట గంట ఉండొచ్చు, ఒక రోజు కూడా ఉండొచ్చు, తర్వాత అబద్ధాలు ఆడేస్తారు అంతే, మోసాలు చేసేస్తారు అంతే. అర్థమవుతుందని నేను చెప్పేది? ఇట్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. నీవు నేను ఈ రోజున దేవుని ఆజ్ఞలు పాటించడం అనేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. నెక్స్ట్, దేవుని యొక్క రాజ్యంలోకి మనందరము కూడా ఈ రోజున ప్రవేశించాలి అని యేసుప్రభువారు సువార్త చెప్పారు. ఊరూరా గ్రామ గ్రామం తిరిగి సువార్త చెప్పారు. ఆల్రెడీ ప్రవేశించిన వాళ్ళు ఏం చేయాలి? నేను నిజంగా పౌరుడిగా ఉన్నానా అనేది పరిశీలన చేసుకోవాలి. బయట ఉన్న వాళ్ళైతే నేను ఎలా ప్రవేశించాలి అని ఆలోచించుకోవాలి. లోపల ఉన్నవాళ్ళు నిజంగా మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో సిన్సియర్గా ఒక సిటిజన్గా ఉన్నానా నేను అనేది ఈ రోజున ఆలోచించాలి. ఓకే, అలా ఆలోచించకపోతే ఏమవుద్ది? మళ్ళా పౌరసత్వం పోగొట్టుకుంటారు. ఆదాము పోగొట్టుకున్నది అదే. అతను దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాడు. తను పాపము చేయటం వల్ల పౌరసత్వం పోయింది, ఆ ప్రదేశము పోయింది, దేవుని యొక్క మహిమ పోయింది. బయటకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అది చాలా ఎక్స్ప్లెనేషన్ అవసరం, తర్వాత చెప్తాను మీకు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలమంటి నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకును ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. బయటికి పంపేశాడు. ప్రభువారు తోటలో నుంచి బయటికి పంపేశాడు. తోట అంటే గార్డెన్. గార్డెన్ అంటే హీబ్రూ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆర్డర్ అని అర్థం. ఆర్డర్, డిసిప్లిన్. దేవుని రాజ్యంలో ఓన్లీ డిసిప్లిన్తో ఉన్నవాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు. నీకు ఇంకో సీక్రెట్ చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఎవరిలో అయితే ఆర్డర్ లేదో లైఫ్లో, వాళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చి ఈజీగా సతికిలు పడుతూ ఉంటారు. రోజు సతికిలు పడుతూ ఉంటారు. మీరు క్లాసులో చూడండి, రోజు దెబ్బలు తిన్న ఒక స్టూడెంట్ ఉంటాడు. వాడు మాట్లాడితే తప్పు, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, రాస్తే తప్పు, అన్ని తప్పులు అయిపోతాయి. ఎందుకని? వాడికి అసలు ఏమీ రాదు. ఆర్డర్ ఎవరు నేర్పలే పాపం పిల్లవాడికి. కుదిరిగా కూర్చోలేడు వాడు. మళ్ళీ నోటి దూల, చేతి దూల, కాళ్ళు దూల, అన్ని దూలే. అవి ఎప్పుడు తనించుకుంటూ ఉంటాడు వాడు. ఎందుకని? వాడికి ఆర్డర్ ఎవరు నేర్పలా. దేవుని రాజ్యంలో కూడా అంతే. ఎవరైతే ఆర్డర్లో నుంచి పెరిగి రాలేదో దేవుని రాజ్యంలోకి వచ్చి పొద్దాగా పాపం చేస్తూ సతికిలు పడుతూ ఉంటారు. అబద్ధం ఆడకుండా ఉండలేరు, ఆశించకుండా ఉండలేరు, దొంగతనం చేయకుండా ఉండలేరు. ఇట్లా దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత కూడా కింద మీద పడుతూ ఉంటారు. అయితే అది యేసుప్రభువారు మరలా వచ్చేంత వరకే సాధ్యం. ఆ తర్వాత ఇంకో అవకాశం ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఇలా ఎందరైతే పాపం చేస్తారో ఆదాంలాగా వాళ్ళందరూ బయటకే పంపివేయబడతారు. ఇక్కడ ఎమోషనల్గా ఏం లేదండి. అందరూ గుర్తించాలి ఈ విషయాన్ని. దేవుని రాజ్యంలోకి ఇమోషన్స్ ఏం లేవు. పోనీలే పాపం, చాలా కష్టపడుతున్నాడు కదా, రానిద్దాంలే లోపలికి, మన పిల్లే కదా, మన పిల్లోడే కదా, మనోళ్లే కదా, అట్లా ఏముండదు. ఈ లోకం మనల్ని మభ్యపెట్టుద్ది, మాయ చేస్తుంది, భయపెట్టుద్ది. లొంగిపోకూడదు. దేవుని జ్ఞానంతో నిలబడాలి. ఓకేనా? సో కాబట్టి ఆర్డర్లో ఉండటం అనేది నేర్చుకోవాలి. ఇంకా 2 వచనాలు నేను చూపించి ముగిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. మన జీవితంలో నిజంగా ఆర్డర్ ఉన్నదా? దేవుని రాజ్యంలోకి రావటం అంటే అక్రమంలో నుండి సక్రమంలోకి రావటం.
ఆర్డర్లెస్ జీవితం నుంచి ఆర్డర్లోకి రావటం, డిసిప్లిన్ లేని జీవితంలో నుంచి డిసిప్లిన్లోకి రావటం. ఇక్కడికి వచ్చి కూడా డిసిప్లిన్ లేకుండా జీవిస్తావన్నా అనుకో, నేను అందుకే పొద్దాకు శిక్షలు వేస్తూ ఉంటాను. నువ్వు వి నీడ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఉండాలి లోపల కదా, డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యం అంటేనే గార్డెన్, ఆర్డర్. 4:7 ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను వాటిని నేర్పి, ఇంకా కిందకి వెళ్తే కంటిన్యూషన్ ఉంటుంది. సో పాయింట్ రీచ్ అయింది కదా మీకు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకి నేర్పు, నీవు వీటిని జాగ్రత్తగా పాటించుటకు శ్రద్ధ వహించు అంటున్నాడు. ఇది పొందుకున్న జనమేది? దేవుని యొక్క ఇజ్రాయెల్ కంట్రీయే ఈ లోకంలో అత్యద్భుతమైన లోకము, ఇంకా వేరే కంట్రీయే లేదు. అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఎండినట్లు, అది నువ్వు జాగ్రత్త పడు. ఇందులో ఏది మిస్ కాకుండా ఫాలో అవటానికి దేవుడు మనకిచ్చుచున్న ఈ యొక్క అదృష్టాన్ని మనం గుర్తించగలగాలని నేను మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక వచనం ఉంది, కీర్తనల గ్రంథము 147:19. నేను ఇంకా ఒక్క పేజీలోనే ఉన్నాను, నాకు ఇంకా 4-5 పేజీలు ఉన్నాయి. మరి నేను ఎప్పుడు చెప్పాలి? నిజముగా జ్ఞానంతో కూడిన విషయాలు ఇవన్నీ. 147:19. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. వాక్యం ప్లేస్లో ధర్మశాస్త్రం పెట్టాలి. ఏంటి? గాడ్ గేవ్ హిజ్ లాస్ టు ఇజ్రాయెల్ అలోన్. ఆయన తన ధర్మశాస్త్రము యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేల్ నాకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేల్ నాకు తెలియజేసెను. అదిగోండి, మనమందరము, మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క న్యాయ విధులను ఫాలో అవుతుంటేనే దేవుని రాజ్య పౌరులము అని దేవుడు మనల్ని గుర్తిస్తాడు, మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. లేకపోతే అన్యజనులం అయిపోతాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు కాదు కదా, వేదనతో కూడిన జీవితము అందరిలాగానే ఉండబోతుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. 19-22 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియజేయకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. మై డియర్ ఫ్రెండ్స్, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త ఒక రాజ్యం అంటే రాజ్యములో ఉన్న ధర్మశాస్త్రము, అది మనం ఫాలో అవ్వాలి. ద మెసేజ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ నాట్ టు బికమ్ ఎ క్రిస్టియన్. నువ్వేదో క్రైస్తవుడు అవ్వాలని ప్రభు కోరటలేదు. ఏమవ్వాలని కోరుతున్నాడు? దేవుని రాజ్య పౌరుడు అవ్వాలని కోరుతున్నాడు. జాయిన్ ఏ చర్చ్ జాయిన్ అవ్వమంటలేదు, లేకపోతే ఒక మతాన్ని జాయిన్ అవ్వమంటలేదు. నువ్వు దేవుని రాజ్య పౌరుడు కావాలంటున్నాడు. ఓకే, సో ఐ వాంట్ టు రీడ్ అవుట్ దిస్. Become Israel, become the covenant people of God through Messiah. Stand under his laws, live under his kingdom, bear his identity. This is the gospel Jesus preached. This is the invitation of Scripture.
దిస్ ఈజ్ ద డెస్టినీ ఆఫ్ ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. సో అందరూ ఈ విషయాన్ని చక్కగా గ్రహించారని నేను అనుకుంటున్నాను. మన జీవితం మన చేతుల్లోనే ఉంది, మన అండర్స్టాండింగ్ మన చేతుల్లోనే ఉంది. దేవుడు మనందరినీ ఇలాంటి సువార్తను నమ్మి దేవుని రాజ్య పౌరులుగా ఇప్పుడునో రాబో లోకంలోనూ వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఈనాటి సువార్త సమయం సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.